టేస్ట్ ఏం చేంజ్ కాదు. ఆహా. దానివల్ల కూడా అది కూడా కానీ రేట్ తక్కువ వస్తుంది. చాలా తక్కువ. రేట్ తక్కువ వస్తుంది యాక్చువల్గా 25% కట్ చేస్తాడు అక్క దీనికా? సగం రేట్ ఆహా. మొత్తం టోటల్ మనము 2 టన్నులు అయితే దాంట్లో దీని యావరేజ్ రేషియో తీసేసి కట్ చేస్తాడు. ఆహా. దానివల్ల ఎంత 25% కట్ చేస్తాడా? వేస్టేజ్ సగం రేట్ మేడం. యాక్చువల్గా మనకు 5,000 రాష్ట్ర ప్రభుత్వం ద్వారా తీసుకోవాల్సిన మార్కెట్ విధి విధానంలో 4% కట్ చేయాలి. ఓకే, ఓన్లీ 4%. 4% చేయాలి. 4% చేయకుండా ఏం చేస్తుంటే 4% మంగో అంటాడు, చూట్ అంటాడు, రాటన్ అంటాడు, కమిషన్ అంటాడు, హమాలీలు అంటాడు. టోటల్గా 25% కట్ అవుతుంది. 25 కట్ అయితే ఏం మిగులుతుంది మరి? అదే అదే వాడు ఢిల్లీలో అమ్ముకునేది టోటల్ అంతే కదా. అయితే వాళ్ళు ఇక్కడ రైతులకు మోసం చేసిన ఎట్లా మోసం చేశారంటే అక్కడ వీడు ఇక్కడ మా కాడికి వస్తాడు 12,000 20,000కు అని మమ్మల్ని ఏం చేస్తాడు, ఒకడు వచ్చి కొంటాడు. కొని వీడు ఏం చేస్తాడు, ఇంకొని పంపిస్తాడు. ఇప్పుడు 15,000 పెట్టి పోయినాడు కదా, ఇంకోటి వచ్చి 14,000 అంటారు. రైతుని ఏంటంటే సైకాలజికల్ గా పెట్టేస్తాడు. తక్కువ వస్తుంది ఎక్కువ వస్తుంది రైతు అయ్యో ఎట్లా అని చెప్పి అమ్మేసుకుంటాడు. వీడు మళ్ళీ హైదరాబాద్ పోయినాక ఇదే కానీ వాడు అక్కడ కొని వాడు 60,000 70,000 అక్కడ మళ్ళీ 70,000. ఢిల్లీలో 1,00,000 టన్ను. అవునా? అది స్టాండర్డ్ రేట్. మనకి ట్రైన్ సదుపాయం ఏం లేదా? యాక్చువల్గా కోవిడ్ టైంలో మనం వ్యాగిన్స్ అడిగినాం. వ్యాగిన్స్ అడిగితే మనకి ఏమైతుంటే బతాయి రైతుకున్న పెద్ద సమస్య ఏంటంటే ఇక్కడ లోడ్ చేయాలి, మళ్ళీ వ్యాగిన్లో వెళ్ళిపోవాలంటే మళ్ళీ అక్కడ బాక్సులు దింపుకోవాలి, మళ్ళీ అక్కడ దింపుకోవాలి. అంటే కాయ ఒక్కసారి లోడ్ చేస్తే ఏమవుతుందంటే దీన్ని షైనింగ్ పోయి టచింగ్ వచ్చేసి కాయ ఖరాబ్ అయిపోతుంది. ఒకసారి లోడింగ్ అన్లోడింగ్ ఇది ఎంత 48 అవర్స్లో అన్లోడ్ అయితేనే షైనింగ్ ఉంటుంది అన్నట్టు, లేకపోతే ఎండిపోయినట్టు అవుతుంది, లాభం అవుతుంది. మినిమం మనకి ఎంత అయితే వర్కౌట్ అవుతుంది? మినిమం వాస్తవంగా ఏంటంటే 30,000 రూపీస్ ఉంటే వర్కౌట్ అవుతుంది, కంఫర్టబుల్గా వర్కౌట్ అవుతుంది. వడ్ల లెక్కన కొనాలి మేడం. వడ్ల లెక్క అదే అంటున్నా నేను, అట్లా కొనాలంటే ఎంత ఇవ్వాలని కొనాలి. వడ్ల లెక్కనే సెంటర్ పెట్టి మద్దతు రేట్ పెట్టి గవర్నమెంటే కొనాలి. గవర్నమెంటే కొని గవర్నమెంటే సప్లై చేయాలి. లారీల ద్వారానైనా లేబర్ ఛార్జ్ అయినా వడ్లకి ఎట్లా లేబర్ ఛార్జ్ ఇస్తుందో అదే విధంగా దీనికి కూడా నల్గొండ మార్కెట్ కదా, సేమ్ అదే విధంగా మార్కెట్. మీరు మార్కెట్ పెట్టి బంద్ చేసినాం అన్నది ఎక్కడ? అక్కడ మార్కెట్ ఓపెన్ అయితే లాభం అవుతుంది కదా మనకు. 1 వీక్ పెట్టినారు. వీళ్ళు ఏం చేసారు అంటే ఢిల్లీ మహారాష్ట్ర నుంచి వీళ్ళని బయర్స్ ని ట్రేడర్స్ ని రప్పించుకోలేక ఓకే అది ఫెయిల్ చేసినారు. అంటే వాళ్ళు అంటే ఫెయిల్ గవర్నమెంట్ చేసిందా, దళారులు చేసింటారా మధ్యలో? దళారీ వ్యవస్థ ఫెయిల్ అయింది. దాన్ని కూడా గవర్నమెంట్ అదేంటన్నా మెషిన్ దేనికి? అచ్చా, ఇవి చుట్టడానికి దున్నటానికి సేద్యం చేసినప్పుడు అడ్డం రాకుండా రోటర్ పెట్టి వేసినప్పుడు ఇది మొత్తం పైప్ చుట్టేసి మళ్ళీ తీసి మళ్ళీ వేసుకుంటాం. ఓకే, దున్నేటప్పుడు అడ్డం రాకుండా పైప్ దాని వడ్ల లెక్కనే కొనాలి మేడం. బత్తాయిని 35,000 అయినా 50,000 అయినా అక్కడ ఉన్న రేటుని బట్టి మార్కెట్ బట్టి కొనాలి. వడ్ల లెక్కనే అమాలి. అంటే ఇది ఎవ్రీ సీజన్ మళ్ళీ దున్నుతారా? దున్నితేనే మంచిగా వస్తుందా? అంతేనా? మళ్ళీ గడ్డి మందు కొడుతురా మీరు కూడా? తగ్గించేసి మంచిది కాదు అది. రోడ్డు పెట్టి వేసుకుంటే గడ్డి కటింగ్ అవుతుంది, మంచిగా కల్టివేషన్ అయ్యి మంచిగా ఇస్తుంది అన్నట్టు. కానీ మధ్యలో వేరే క్రాప్ వేయరా? ఇంటర్లేసింగ్ క్రాప్స్ వేరుశెనగ వేస్తారా? చిన్నగా ఉన్నప్పుడు. పెద్దగా ఎందుకు? 4 years వరకు వేరుశెనగ లాంటివి వేసుకుంటాం. తర్వాత మొత్తం దీని మీద ఆధారపడే వరకు కూడా మనకు ఇబ్బంది అవుతుంది అన్నట్టు. రైతులు ఏంటంటే 5 years వరకు వేరే ఏం చేసుకోలేకుంటుంటారు కాబట్టి అదొక బర్డెన్. అంటే ఇప్పుడు 5 ఎకరాలు ఉన్న రైతు మొత్తం 5 ఎకరాల తోటనే పెడతాడా? ఒక ఎకరం మళ్ళీ సేద్యం వేరే చేసుకుంటారు ఉంటుందా? పంట పొలం ఇచ్చి పెడతారా? ప్యాడీ ఉంచుకుంటారు. మనం ఏమంటున్నాం అంటే ఇంటర్ క్రాప్ పెట్టడం కొరకు కూడా సబ్సిడీలు ఇవ్వమని అంటున్నాం గవర్నమెంట్. ఇంటర్లేసింగ్ క్రాప్స్ పెట్టడానికి కూడా సబ్సిడీ. ప్రవీణ్, ఇది మంచిగా ఉన్నట్టుంది కదా? మంచిగా ఉంది, చెట్లు మంచిగా ఉన్నాయి. ఇది కూడా లాటరీ సిస్టమ్. కత్తెర క్రాప్ వచ్చిన వాళ్ళు కత్తెర క్రాప్ అంటే మే జూన్ లో అది జ్యూస్ ఎక్కువ తాగుతారు కాబట్టి ఇప్పుడు మంచిగా రేట్ ఎక్కువ వస్తుంది. మార్చి ఏప్రిల్ మేలో వచ్చే క్రాప్ ని కత్తెర అంటారు.
జూన్ జూలై ఆగస్టు ఇంకా మిగతా టైం వచ్చేది మొత్తం కూడా సీజన్ క్రాప్. ఓకే. ఇప్పుడు పెద్ద రేట్ ఏమి ఉండదు ఇక. ఇప్పుడు కత్తెరలో వాస్తవంగా ఇప్పుడు కత్తెరలో 40 నుంచి 50,000 రేట్ ఉన్నది, కానీ కాయలేదు. అయ్యో రైతుకున్న సమస్య ఏంటంటే కాయ ఉన్న టైంలో రేట్ ఉండదు, బాగున్న టైంలో కాయ. అదే కదా వచ్చింది బాధ. అన్ని బాగుంటే ఢిల్లీలో ఎండలు ఉండవు, ఢిల్లీలో వర్షాలు ఉంటాయి. ఢిల్లీ మార్కెట్ అయితేనే సక్సెస్ అవుతాను. మనకు హైయెస్ట్ ఎప్పుడు వచ్చింది రేట్ ఇక్కడ? ఈ ఇయర్ ఉన్నది, లాస్ట్ ఈ ఇయర్ బాగా 50,000 ఉంది 22 ఏళ్ల పేరు మీద మేడం. ఒక 2 సంవత్సరాలు రేట్ వచ్చింది. ఇక రైతు ఏంటంటే ఈ సంవత్సరం అన్న వస్తుందేమో రేటు, ఈ సంవత్సరం అన్న వస్తుందేమో అని రేట్ అంటే 50. ఉదయం పెట్టరు. ఈ సంవత్సరం వచ్చింది కానీ క్రాప్ లేదు. వ్యాపారులు యూనిటీ అది అంతటా అదే కదా, వాళ్ళు ఏ పంట అయినా వ్యాపారులు యూనిటీ ఉంటుంది. ఇప్పుడు మీరు సంగమం పెట్టి మన రైతులంతా సిండికేట్ గారాదా మరి? మేడం అంటే ఇప్పుడు రైతు కూడా 30 సంవత్సరాల ముందు 10,000 అమ్మినాం మేడం మేము ఇదే తోటలో 10,000 టన్ను 10,000 అమ్మినాము. ఇప్పుడు 8,000 అమ్మిన రోజులు కూడా వస్తున్నాయి. అయ్యో అన్యాయం అది. అదే మళ్ళీ మేమే పిలిచి ఇవ్వాల్సి ఇక వదిలించుకోవాలని కింద పడిపోతున్నాయి కాయలని. 30 సంవత్సరాల ముందు 120 చెట్లు నాకు ఇందులో ఎండిపోయిందా? అంతేనా? ఇది వైరస్ మేడం, ఇది వేరుకుళ్ళు అంటాం. యాక్చువల్గా ఇంతవరకు వేరు మొత్తం కుళ్ళిపోయిందా? కుళ్ళిపోయినది. దీనికి ఏంటంటే ఈ వేరుకుళ్ళుని ఇంతవరకు ఏ శాస్త్రవేత్త కూడా దీనికి మందుగా అనుకోలేదా? మళ్ళీ ఎంతసేపు ఉన్న వాళ్ళు ఏమంటే ఇది కూడా సిఓసి కొట్టండి, సిఓసి చేయండి, పాత చుట్టూ చేయండి అని చెప్తారు. కానీ సైంటిస్ట్ ఇంతవరకు వాళ్ళు ఏం చెప్తారంటే హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇది 80% మొక్కపోతే మాత్రం 100% తీసేయాలని చెప్తారు. తీసేయాలి అంటే లేకపోతే స్ప్రెడ్ అవుతుంది, స్ప్రెడ్ అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే ఇది దీన్ని తీసినాక కూడా ఎక్కడ పడితే అక్కడ వేయద్దు మేడం, మళ్ళీ కాల్ చేయాలి. రైతులు కొంతమంది ఏం చేస్తారంటే తెలియక దీన్ని దున్నుతారు వీళ్ళు. అయ్యో దీంట్లో ఏమైందంటే ఇంకో వైరస్ ఉంటుంది, అది మళ్ళీ స్ప్రెడ్ అయ్యి వేరే చెట్లకు కూడా వస్తుంది. ఇట్లా ఎకరానికి ఒకటి వెళ్తుందా చెట్టు? చాలా పోతాయి మేడం, చాలా పోతాయి. ఒక దగ్గర అయితే మేడం 50 చెట్ల దాకా చచ్చిపోయినాయి. 50 చెట్ల చాలా ఎక్కువ కదా. అది ఇంకా కాయలు కాసినవే కదా. చచ్చిపోతున్నాయి. అదే మొత్తం నిండా కాయలు కాసి ఆయనతో పోయింది. దగ్గర ఇప్పుడు 7 years అది ఎంత 7 years ఇన్నేళ్ళు ఇంత పెట్టుబడి. అవునా? వరి కూడా ఎందుకు పెడతామంటే ఇదే మేడం, వరి కూడా ఏంటంటే సరే నాటు పెడతాము ఒక సుఖంగా సప్పుడు కానీ మనం పని చేసుకుంటాం మన ఉద్దేశమే వరి పెట్టడం. దీనికైతే దీనికి రోజు పని 20 రోజులకు ఒకనాడు మందు కొడతానే ఉండాలి, లేకుంటే ఆ నల్ల కాయ అయితేనే ఉంటది. పని బాగుంటది. ఆ గడ్డి వీకి అలా ఇక అడుగు మంది ఇవ్వాలా, పాదులు చేసేయాల, మళ్ళా నీళ్ళు పోసినా చూసుకోవాలి. అంతే కదా, ప్రతి చోట ట్రిపుల్ తిప్పే పనే ఉంటది. కుదరదు మేడం, నీడ వాడుతుంది తక్కువనే నీడ వచ్చి గడ్డి ఎక్కువ సజ్జ